జరిగింది. అదేవిధంగా మొబైల్స్ ఎలో లేదు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ మీ దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డ్స్, గుర్తింపు పొందిన ఐడి కార్డ్, ఓటర్ స్లిప్స్ మాత్రమే కాకుండా డెఫినెట్గా మీరు ఐడి కార్డ్ తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రస్తుతానికి పోలింగ్ ప్రశాంతంగా స్టార్ట్ అయింది. షేక్పేట పోలింగ్కు సంబంధించి మనకు వివరాలు అందించిన దాని ప్రకారం బ్యాక్ సైడ్ ఏదైతే వాళ్ళ ఓటు హక్కు అక్కడే ఉందా లేదా చెక్ చేసుకునేందుకు కూడా ఒక సెల్ని ఏర్పాటు చేశారు. సో అక్కడ వివరాలు తెలుసుకొని వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికి పగడ్బందీ ఏర్పాట్ల మధ్య జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అయితే ప్రారంభమైంది. ఇక మనకు ప్రేమ్ వివరాలు అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రేమ్, ప్రస్తుతం మీరు ఎక్కడ ఉన్నారు? మీరున్న చోట పోలింగ్ స్టార్ట్ అయిందా? సిచ్యువేషన్ ఎలా ఉంది? పోలింగ్ బూత్ నెంబర్ ఎంత? జోష్నా, మీరన్నట్టుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రస్తుతం కొద్ది సేపటి క్రితమే పోలింగ్ ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. మనం యూసుఫ్గూడ చెక్ పోస్ట్లో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాం. ఇక్కడ దాదాపుగా మేజర్ ఈ అన్ని డివిజన్లకు సంబంధించి సెంటర్ పాయింట్ అని చెప్పి యూసుఫ్గూడ చెక్ పోస్ట్ని చెప్పుకోవచ్చు. దాంట్లో చూడొచ్చు మనం ఎక్కడ ఓటర్కు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ కల్పించారని చెప్పుకోవచ్చు. ఉప ఎన్నికలో భాగంగా మనం విజువల్స్లో కూడా గమనించవచ్చు. జోష్నా, ఎక్కడికక్కడ ఏదైతే నియమావళి ఓటరు అసిస్టెంట్స్ బూత్ ప్రతి ఒక్కరికి ఎక్కడ ఏ బూత్లో మనకు ఓటు ఉంది, ఎవరు ఎటువైపు వెళ్ళాలి, వారికి సంబంధించినటువంటి వివరాలు చెప్పేవారంతా మనం విజువల్స్లో చూసుకొని ఆ ఉన్నటువంటి వారి వివరాలను బట్టి ఆ రూమ్లోకి వెళ్ళి ఆ గదిలో వారు ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. ప్రస్తుతం ఇప్పుడే ఒక్కొక్కరుగా ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం వారంతా ఓటర్లంతా కూడా వస్తున్నటువంటి విజువల్స్ను కూడా మనం గమనించుకోవచ్చు. ఇక ఈ పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి దాంట్లో ఏర్పాట్లు ఒకవైపు సిఆర్పిఎఫ్ బలగాలతో పాటు రాష్ట్ర పోలీసుకు సంబంధించినటువంటి సిబ్బందితో పటిష్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారని కూడా చెప్పుకోవచ్చు. మరొక వైపు వికలాంగులు ఎవరైనా ఉంటే వారికి విధులుగా ఉండేందుకు ఓటు హక్కును వినియోగించుకునేందుకు వినియోగించుకునేందుకు వీల్ చైర్స్ను కూడా ఏర్పాటు చేసినటువంటి విజువల్స్ని మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఒకటి పోలింగ్ కేంద్రానికి సంబంధించినటువంటి విజువల్స్ను కూడా మనం చూస్తున్నాం. ఒక్కొక్కరుగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం లైన్లో ఉన్నటువంటి విజువల్స్ కానీ. అయితే మొత్తంగా ఈ ఏర్పాట్లు ఈ విధంగా ఉంటే అన్ని రాజకీయ పార్టీలు కూడా తమ గెలుపుపై ధీమా వ్యక్తం అయితే చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రతి పార్టీ, ఇటు కాంగ్రెస్తో పాటు బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలు కూడా ఎవరికి వారు మేమే గెలుస్తామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే చేసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నిన్నటి వరకు కూడా ఏదైతే మొన్న ప్రచారం ముగిసిన తర్వాత కూడా నిన్న అభ్యర్థితో పాటు 2-3 ప్రచారం చేసుకోవడానికి అవకాశం కల్పించింది ఎలక్షన్ కమిషన్. అయితే నిన్న అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించి కూడా ఒకవైపు ప్రలోభాలు ఒకవైపు అయితే మరొక వైపు అభ్యర్థితో పాటు 3-4 కూడా ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. అధికార కాంగ్రెస్ పార్టీ ఏమో 2 ఏళ్లలో తాము చేసినటువంటి అభివృద్ధి గెలిపిస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్కి సంబంధించినటువంటి అభ్యర్థి 2 ఏళ్లు కాదు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయాయి. ఖచ్చితంగా ఆ వైఫల్యాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పేసి బీఆర్ఎస్, బీజేపీ దేశంలో ఇప్పటికే 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నాం. ఇక ఈ అవకాశం జూబ్లీహిల్స్ ఒకవైపు అటు కాంగ్రెస్ను ఇటు బీఆర్ఎస్ను 2 రాజకీయ పార్టీలను చూసా ఇప్పటికే. ఇక అసెంబ్లీలో ఒకవైపు సమస్యలపై పోరాటం చేయడానికి మా అభ్యర్థిని గెలిపిస్తాయని చెప్పేసి బీజేపీ, ఇట్లా ఏ పార్టీకి ఆ పార్టీ కూడా వారు ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ ఉప ఎన్నికపై ఉన్నటువంటి క్రమంలో ఈసారి పోలింగ్ పర్సంటేజ్ పెరిగే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? దీనికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి? జోష్నా, మీరన్నట్టుగా జనరల్ ఎలక్షన్స్కి ఉప ఎన్నికలకు కొంత తేడా అయితే ఉంటుంది. ఎందుకంటే ఒకటి మేజర్గా పోలింగ్ శాతానికి సంబంధించి తెలంగాణ అంటే ఉమ్మడి రాష్ట్రం తర్వాత ఏపీ తెలంగాణగా విడిపోయిన తర్వాత వచ్చినటువంటి దాంట్లో మేజర్గా జనరల్ ఎలక్షన్స్ కనుక ఒకవేళ 2 రాష్ట్రాల్లో ఒకటే విధంగా ఉంటాయి. ఎందుకంటే మనం
అందరికీ తెలిసినటువంటి విషయమే, రెండు రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వారు ఉంటారు. ఇక్కడ ఒక ఓటు వేసిన తర్వాత మళ్ళీ అడవి మళ్ళీ అక్కడ కూడా ఓటు వేస్తారు. అయితే ఇప్పుడు ఇది ఉప ఎన్నిక కాబట్టి ఖచ్చితంగా ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ శాతం పెరుగుతుందని చెప్పేసి అధికారులు, మరొకవైపు రాజకీయ పార్టీలు కూడా భావిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్రం మొత్తం మీద వచ్చినటువంటి ఒకటే ఒక ఉప ఎన్నిక కాబట్టి అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అటు కాంగ్రెస్, బీజేపీ, ఇటు బీఆర్ఎస్, మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా కాలుకు బలపం కట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి పోయి ఓటర్లను మీరు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అట్లాంటి పరిస్థితుల్లో గత జనరల్ ఎలక్షన్స్కి పోల్చితే బై ఎలక్షన్కి కొంత ఖచ్చితంగా పోలింగ్ శాతం అయితే నమోదవుతుంది. మరొకవైపు అధికారులు కూడా పెద్ద ఎత్తున ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా ప్రచారం అయితే పెద్ద ఎత్తున చేశారు. ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా గతంలో కంటే జనరల్ ఎలక్షన్స్ కంటే ఈసారి పోలింగ్ శాతం ఎక్కువగా నమోదవుతుందని చెప్పేసి అయితే అధికారులు రాజకీయ పార్టీలు అయితే భావిస్తున్నాయి. మాగంటి సునీత గోపీనాథ్ కూతురు ఓటు హక్కు వినియోగించుకున్నారు, ఒకసారి మాట్లాడుతున్నారు, చూద్దాం, మళ్ళీ మీ లైవ్ తీసుకుంటారు. ఓకే, మంచి మంచి మీకు ఫస్ట్ గుడ్ మెమొరీ ఇది వాస్తవం చెప్పాలంటే లైఫ్ లో. థ్యాంక్ యూ. ప్రేమ్ ప్రేమ్ చెప్పండి ప్రేమ్. అంటే నిజానికి మీరు అన్నట్టు పోలింగ్ శాతం మీద అన్ని రాజకీయ పార్టీలు, అధికారులు అయితే ఎక్కువ గతంలో కంటే ఎక్కువగా అవుతున్నాయని చెప్పేసి అయితే భావిస్తున్నారు. మేజర్ పార్ట్ రాజకీయ పార్టీల ప్రోద్బలంతో, ఎందుకంటే మొత్తం అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షులు కానీ, ముఖ్య నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, ఎంపీలు ప్రతి ఒక్కరు కూడా డివిజన్ల వారీగా, బూతుల వారీగా ఇక్కడికి వచ్చి ప్రచారం చేశారు. ఓటు హక్కు ఖచ్చితంగా ఉన్నటువంటి ప్రతి ఓటును, ఎందుకంటే బై ఎలక్షన్ కావడం, అన్ని ప్రధాన రాజకీయ పార్టీలు ఎవరికి వారు మేము గెలుస్తామని చెప్పేసి ధీమా వ్యక్తం చేయడం, పెద్ద ఎత్తున కార్యకర్తలు ప్రచారం చేసినటువంటి పరిస్థితిని గమనించి ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని కూడా భావిస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా చూసుకోవచ్చు, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అంటేనే ఇది పెద్దలు ఉండేటువంటి, అంటే బడాబాబులు, వ్యాపారవేత్తలు, సినిమా పెద్దలు వీరంతా ఉన్నటువంటి పరిస్థితులు, సమాజానికి కొంత వీరే స్ఫూర్తిగా ఉండేటువంటి పరిస్థితి. కానీ ఓటు హక్కు విషయానికి వచ్చేసరికి మాత్రం ఎప్పుడూ 50% మించి బంజారా హిల్స్ కానీ, జూబ్లీ హిల్స్ కానీ దాటినటువంటి పరిస్థితులు చాలా తక్కువ. ఇప్పుడున్నటువంటి పొజిషన్లో ఎక్కువగా బస్తీ ఓట్లపై ఉన్నటువంటి 4 లక్షలకు పైగా ఉన్నటువంటి ఓట్లలో మెజారిటీ ఓట్లు పడేలాగా బస్తీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క, నిజానికి రెండు విధాలుగా చూసుకోవచ్చు జోష్న. ఒకటి, వ్యాపారవేత్తలు కానీ, సినీ పెద్దలు ఓటు వినియోగించుకోవడానికి కొంత అనాసక్తిగా ఉన్న ప్రతి ఒక్కరు, అయితే మిడిల్ క్లాస్కి సంబంధించినటువంటి వారు కానీ, బస్సుల్లో ఉన్నటువంటి వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఆసక్తి ఎక్కువగా చూపిస్తారు. ఎందుకంటే గతంలో ఒక నాడు ఉండేది, నాకు ఓటు హక్కు ఉంది, వినియోగించుకోకపోతే మనం చచ్చిపోయిన వాళ్ళ కింద లెక్క అని చెప్పి భావించడం. అట్లాంటి పరిస్థితులే జనరల్ ఎలక్షన్స్ కానీ, లేకపోతే వచ్చేటువంటి ఉప ఎన్నికలలో పెద్దగా భావిస్తారు. కాబట్టి ఈసారి ఆ రాజకీయ పార్టీలు, అధికారులు తీసుకున్నటువంటి నిర్ణయాల మేరకు ఖచ్చితంగా పోలింగ్ శాతం ఎక్కువగా నమోదవుతుందనేది అయితే ఇటు అధికారులు, రాజకీయ పార్టీలు అయితే భావిస్తున్నాయి. జోష్న. ఓకే, రైట్ ప్రేమ్. అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం. అది యూసఫ్గూడలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ స్టేషన్ నుంచి మనకు వివరాలు అందించారు ప్రేమ్. ప్రస్తుతం అక్కడ పోలింగ్ స్టార్ట్ అయింది, సజావుగా కొనసాగుతోంది. అక్కడికి వచ్చినటువంటి ఓటర్లకు సంబంధించి వివరాలు తెలియజేయడానికి, వాళ్ళ బూత్ నెంబర్స్ చెప్పడానికి అక్కడ ఓటర్ అసిస్టెంట్స్ బూత్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్కరుగా ఓటేసి బయటకు వస్తూ వారు ఓటు వేసినటువంటి సింబల్ను చూపిస్తూ బయటకు వస్తున్నటువంటి సిచ్యువేషన్. కట్టుదిట్టమైనటువంటి భద్రత నడుమ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది.